హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపిస్తున్నా, బనానా ప్యాన్ కేక్. సో ఎవరైతే పిల్లలు తినని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇలా చేసి పెడితే ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది. సో దీనికోసం నేను ఒక 3 బనానా తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులో 1/2 కప్ గోధుమ పిండి వేసానండి. సో నేను చూపించిన బౌల్తో వేసాను, 3టికి 1/2 కప్ వేసా. సో అలాగే కాస్తంత బెల్లము. సో ఏంటంటే బనానా రాకుండా కొంచెం బెల్లం వేస్తే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకని చెప్పేసి బెల్లం వేస్తా కొంచెం. అలాగే ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. మిక్సీ పట్టేసుకునేటప్పుడు అంతా గమ్మిగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టిన తర్వాత దాని కన్సిస్టెన్సీ చూసి మనం వాటర్ అనేది ఎక్సెస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసా. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చెక్ చేసి వాటర్ అవసరమైతే యాడ్ చేస్తాను. సో నాకైతే ఏం వాటర్ అవసరం లేదండి. సో నేను ఇలాగే వేసేస్తా. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టేసి హీట్ అయిపోయిన తర్వాత దీనిపైన బటర్ వెన్న మీరు ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు. సో స్ప్రెడ్ చేసేసిన తర్వాత దీనిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి మిశ్రమాన్ని అనేది వేయాలన్నమాట. ఒక 2 స్పూన్లు అలా వేసి దీన్ని ఏంటంటే దోశలాగా అనకుండా మామూలుగా అలాగే మందం ఉంచాలి. ప్యాన్ కేక్ కదా, మనం ఇట్లా ఊతప్పం చేస్తాం కదా, అలా మందంగా ఉంచాలన్నమాట. సో అంతే, 2 వైపులా కాల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.